హిందూపురాన్ చెందిన ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి కేరళ వరద ప్రళయాన్ని ముందే ఊహించారు. 4 నెలల క్రితమే వయనాడ్లో వరద ప్రమాదం పొంచి ఉందని భాస్కర్ రెడ్డి స్పాట్లో వీడియో చేశాడు. వయనాడ్లోని 10,000 టన్నుల చెట్లను ప్రతి నెల నరికి వేస్తున్నారని ఆ వీడియోలో ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో విపత్తు సంభవించే ప్రమాదం ఉందని 4 నెలల క్రితమే సెల్ఫీ వీడియోలో తెలిపారు. భాస్కర్ రెడ్డి చెప్పిన మాటలతో కర్ణాటక ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి అంచనాలపై సహచర పర్యావరణవేత్తలు చర్చించుకుంటున్నారు. అందరికీ నమస్తే. నేను ఒక పర్యావరణవేత్తని. మేము పర్యావరణవేత్తలో ఒక భాగంగా కేరళకి మన లాస్ట్ ఏప్రిల్ 23-4లో కేరళకి వెళ్ళినప్పుడు ఇడిచి డ్యామ్ బ్యాక్ వాటర్ మనం ఇప్పుడు ఏదైతే ప్రకృతి కోపం చేసుకుందో వయనాడులో అక్కడికి నియర్ బై అక్కడే ఒక వీడియో తీసాం. ఇది ఎప్పటికైనా ఉండదు. ఎలా అంటే మా ఫ్రెండ్స్ అడిగారు, నువ్వు ఎలా తీస్తున్నావు, ఎలా చెప్తున్నావు అంటే, సుమారుగా కేరళలో ఒక్క రోజుకి 10 లక్షల టన్నులు కలప యూజ్ చేస్తున్నారు. అలా చెట్లను నరికితే ప్రకృతికి కోపం వచ్చి దాని పాటికి అది సరిచేసుకుంటుంది. ఒక సమతులత అనేది ప్రకృతి ముందర ఎవరు పెద్దవాళ్ళు కాదు. కాబట్టి ప్రతి రాజకీయ నాయకులకి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా, ప్రకృతితో పెట్టుకోవద్దండి, ఎవరితోనో పెట్టుకోండి, ఏమీ కాదు. ప్రకృతితో పెట్టుకుంటే ఇలా వికృతులే జరుగుతాయి. కాబట్టి 10 లక్షల టన్నులు అంటే నాట్ ఫర్ జోక్. కేరళ అనేది ఉండదు, కేల్కతం దుకాన్ బంద్ అనేసి మేము ఆ రోజే ఒక 4 months బ్యాక్ చెప్పాము. అలాగే అనంతపూర్లో కూడా మనం ఇక్కడ ఇండియాలోనే లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ అనంతపూర్ డిస్టిక్. కాబట్టి ఇక్కడ కూడా మనము కేరళలో ఇడిచి డ్యామ్ అని మనం బ్యాక్ వాటర్ ఏరియాలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఇడిచి డ్యామ్ బ్యాక్ వాటర్ ఈ కొండల మధ్యలో ఒక డ్యామ్ నిర్మాణం జరిగింది. లాస్ట్ టైం ఒక కేరళలో విపత్తులు జరిగాయి చూడండి, ఆ డ్యామ్ వల్లే ఈ పక్కనంతా జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏం మీకు తెలియజేస్తున్నానంటే, మనకు ఒక ప్రళయం రాబోతుంది. అది రేపు రావచ్చు, మర్నాడు రావచ్చు, ఒక 5 years రావచ్చు, 10 years కావచ్చు. అది ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు హయ్యెస్ట్ ప్లేస్ ఇన్ సముద్ర మట్టంకి 2,500 మీటర్లో హైట్లో ఉన్నాం మనం. కాబట్టి ఇప్పుడు సొనోలో ఒక ఖండం, ఒక ప్లేట్. కేరళలో ఇంకొక విపత్తులు ఏమంటే, ఇక్కడ కేరళలో రబ్బర్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఆ రబ్బర్ ట్రీ ఆకు కింద పడితే అది ఎరువుగా మారదు, ఒక కెమికల్గా మారి ఈ భూభాగాన్ని పాడు చేస్తున్నాయి. ఇక్కడ రబ్బర్ ట్రీస్ ఉన్నాయి కదా, మన అనంతపూర్ డిస్టిక్ లాగా తయారు చేస్తున్నారు. కేరళ అది సూపర్ అంటాను, నాకు సూపర్ లాగా కనపడడంలే. నెక్స్ట్ అంటే ఇప్పుడైతే ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏముండవు. కేరళ భయంకరంగా, ఇదో నా గుండు ఉంది చూడు, అలా తయారవుతుంది. ఇక్కడ మొత్తం చెట్లన్నీ కొట్టేస్తున్నారు. సుమారుగా నిన్నటి నుంచి నేను ఇక్కడ విజిట్ చేస్తా అంటే మా ఎడారి భూమిలాగా కనపడుతుంది. కొట్టకుండా ఎంత అవసరమో అంతే ఉంది అనేసి ఎంతైనా కొట్టేస్తా అంటే మొత్తం మ్యాష్ అవుతాయి. కాబట్టి